ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కేవలం 9 to 5 జాబ్ చేస్తే సరిపోదు. ఇన్వెస్ట్ చేయడం లేదా ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ వేని బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ బెస్ట్ వే టు క్రియేట్ వెల్త్ ఏంటో తెలుసా? బిల్డింగ్ అ బిజినెస్. వరల్డ్లో మెజారిటీ ఆఫ్ ది వెల్దీ పీపుల్ ఫస్ట్ హ్యాండ్లో రిచ్ అయింది ఈ బిజినెసెస్ని బిల్డ్ చేయడం వల్లే. అండ్ యాజ్ టోల్డ్, అసెట్ వేవ్లో మనం గ్రో అవడానుకున్న ఏ చిన్న పాసిబిలిటీని మనం ఇగ్నోర్ చేయం. సో దిస్ ఈస్ ది ఫస్ట్ వీడియో ఆఫ్ అ బిజినెస్ సిరీస్. ఈ సిరీస్లో కంప్లీట్గా మనం న్యూ ఏజ్ స్టార్టప్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక బిజినెస్ యూనికార్న్గా అవుతున్నా, బ్యాంక్రప్ట్ అవుతున్నా, ఈ రెండింటి వెనక ఉన్న కీ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో మనం క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. దీనివల్ల మాకేం యూజ్ భయ్యా అని అనుకోకండి. రీసెంట్గా మన ఛానల్లో కండక్ట్ చేసిన కమ్యూనిటీ పోల్లో కూడా మోర్ దెన్ 50% పీపుల్ అయితే వాళ్ళ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్న థాట్లోనే ఉన్నారంట. అండ్ వాళ్ళే కాదు, జాబ్ చేస్తున్న 90% పీపుల్కి ఉండే థాట్ కూడా ఇదే, ఓన్గా ఏదైనా స్టార్ట్ చేద్దామని. సో ఈ సిరీస్లో కంప్లీట్గా ఈ న్యూ ఏజ్ స్టార్టప్స్ ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ ఏంటి, బిజినెస్ మోడల్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న థాట్లో ఉంటే ఈ సిరీస్ని క్లోజ్గా ఫాలో అవ్వండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియోస్ని టిపికల్గా ఉండే బిజినెస్ కేస్ స్టడీస్లో అయితే కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే ఈ సిరీస్లో మనం బిజినెస్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇలాంటి థింగ్స్ మీద తక్కువ ఫోకస్ చేసి అసలు ఆ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి లేదా ఫెయిల్ అవ్వడానికి ఏంటి రీజన్స్ అనేది క్లియర్గా తెలుసుకుంటాం. సో లాగ్ చేయకుండా లాగించేద్దాం. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 0 to 100 crores in 8 months. మినిమలిస్ట్ 5 years బ్యాక్ జైపూర్లో స్టార్ట్ అయిన ఈ బ్యూటీ బ్రాండ్ని హిందుస్థాన్ యూనిలివర్ రీసెంట్గానే అక్వైర్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఎంతకో తెలుసా? 3,000 crores. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఆల్ క్యాష్ D2C డీల్. ఈ డీల్ ద్వారా ఫౌండర్స్ హోల్డ్ చేస్తున్న 60% షేర్కి గాను వాళ్ళకి వచ్చే మనీ ఎంతో తెలుసా? 1,700 crores. 2020లో లాంచ్ అయిన ఈ బ్రాండ్ వితిన్ 8 monthsలోనే 100 crore రెవెన్యూస్ని అండ్ ఆ నెక్స్ట్ 3 yearsలోనే 347 crores రెవెన్యూస్ని అయితే హిట్ చేసింది. అండ్ ఇదేం చిన్న విషయం కాదు. మార్కెట్లో ఉన్న ట్రెడిషనల్ బ్యూటీ ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే మినిమలిస్ట్కి డిఫరెంట్ క్రేజే ఉంది. అసలు ఈ మినిమలిస్ట్ బ్రాండ్ ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఫైండింగ్ ద రైట్ ఆపర్చునిటీ. రాహుల్ యాదవ్, మోహిత్ యాదవ్ వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ ఇద్దరు కూడా సీరియల్ ఆంటర్ప్రినర్సే. అండ్ మినిమలిస్ట్ బ్రాండ్ ని స్టార్ట్ చేసే ముందే వీళ్ళు ఫ్రీవిల్ అనే స్టార్ట్అప్ ని రన్ చేసేవారు. ఈ కంపెనీ త్రూ కన్జ్యూమర్స్ కి నచ్చినట్టు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ని కస్టమైజ్ చేసి డెలివర్ చేసేవాళ్ళు. అది బాగానే నడుస్తున్నా కూడా ఈ బిజినెస్ ని స్కేల్ చేసే పాసిబిలిటీ లేదు అని తెలిసి దాన్ని షట్ డౌన్ చేశారు. అండ్ ఆ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేసుకొని మినిమలిస్ట్ ని స్టార్ట్ చేశారు. అండ్ దే సా రైట్ ఆపర్చునిటీ. ఇండియాలో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అండ్ దే పిక్డ్ అప్ ఎ నెరేటివ్ నెక్స్ట్. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కోవిడ్ తర్వాతే మనకి ఆర్గానిక్ అని, న్యాచురల్ అని, కెమికల్ ఫ్రీ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి. అండ్ స్కిన్ కేర్ లో కూడా ఇదే నెరేటివ్ ని చాలా బ్రాండ్స్ ప్లే చేస్తూ ఉండేవి. వాళ్ళ ప్రోడక్ట్స్ న్యాచురల్ అని, ఆర్గానిక్ అని, కెమికల్ ఫ్రీ అని. నిజంగా ఇలా చెప్పే బ్రాండ్స్ అన్ని న్యాచురల్ అంటే నాట్ కంప్లీట్లీ. మనకి కనపడే ప్యాకేజింగ్ లో ముందంతా న్యాచురల్, ఆర్గానిక్ అనే పదాలు కనిపించినా మనం ఆ ప్రోడక్ట్ వెనక్కి తిప్పి చూస్తే నోరు కూడా తిరగని కెమికల్ పేర్లు చాలానే కనిపిస్తాయి. సో ఈ నెరేటివ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా యాక్టివ్ కెమికల్స్ ని మినిమలిస్ట్ బ్రాండ్ లో హైలైట్ చేస్తూ వచ్చారు. జనరల్లీ స్కిన్ కేర్ లో యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ కెమికల్స్ అయితే ఉంటాయి. సో యాక్టివ్ కెమికల్స్ అనేవి స్కిన్ కేర్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లాంటివి. ఇవే మనం ఆ ప్రోడక్ట్ వాడినప్పుడు రిజల్ట్స్ కనిపించేలా చేస్తాయి. అండ్ ఇన్యాక్టివ్ కెమికల్స్ అంటే ఈ ఫార్ములాస్ ని స్టెబిలైజ్ చేసేవో లేదా ఫ్రేగ్రెన్స్ గురించి యాడ్ చేసే అదర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్యాక్టివ్ కెమికల్స్ అంటారు. కానీ లైక్ అదర్ బ్రాండ్స్ ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని చిన్న చిన్న ఫాంట్స్ తో వెనక హైడ్ చేయకుండా ప్రోడక్ట్ అండ్ ప్యాకేజింగ్ ఈ రెండిటిలోని ఫార్ములేషన్స్ కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి అందరికీ ఏం యూజ్ చేస్తున్నారో అర్థమయ్యేలాగా మినిమలిస్ట్ ని మార్కెట్ లో పొజిషన్ చేశారు. ఇది ఆ టైంలో చాలా కొత్త అప్రోచే. చాలా బ్రాండ్స్ వాళ్ళు యూజ్ చేసే కెమికల్ ని హైడ్ చేస్తుంటే మినిమలిస్ట్ మాత్రం అదే వాళ్ళ అడ్వాంటేజ్ అన్నట్టు ఫ్రంట్ ని ప్రింట్ చేసి హైలైట్ చేసేది. బట్ ఇదేం కొత్త స్ట్రాటజీ కాదు. దే టుక్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కెనేడియన్ బ్రాండ్ కాల్డ్ ఆర్డినరీ. చాలా మంది మినిమలిస్ట్ ని కాపీ క్యాట్ అని, ఆర్డినరీకి డూప్ అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ మినిమలిస్ట్ లాంచ్ అయినప్పుడే దే మేడ్ ఇట్ క్లియర్ వాళ్ళు కూడా ఆర్డినరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేస్తున్నట్టు. అండ్ ఇదే మినిమలిస్ట్ ఫౌండర్ కూడా చెప్పారు. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ ఇన్సైట్, sometimes you don't need a new idea, you just have to execute the existing idea in a better way. కాపీ కొట్టడం గ్రేట్ కాదు, ఆ కాపీ కొట్టిన ఐడియాని రైట్ వేలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఆ బ్రాండ్ అండ్ ఆ బ్రాండ్ బిల్డ్ చేసిన పర్సన్ ఇద్దరు హిట్ అవుతారు. అండ్ అలా చేసినప్పుడే మినిమలిస్ట్ లాంటి బ్రాండ్స్ కూడా బిల్డ్ అవుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఎక్కడైనా ఏదైనా చూసి ఈ ఐడియా మన బిజినెస్ లో కూడా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తే ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు థింక్ చేయొద్దు. ఎందుకంటే దట్ డజంట్ రియలీ మ్యాటర్ వెన్ యూ మేక్ ఇట్ బిగ్. బికాస్ కోక్ ఎంత పాపులరో పెప్సీ కూడా అంతే పాపులర్. నా ఈ బ్రాండ్ ఎంత హిట్ అవడానికి సెకండ్ మెయిన్ రీజన్
లెటింగ్ కస్టమర్స్ మార్కెట్ ఫర్ దెమ్. అందరికీ తెలుసు స్కిన్ కేర్ బ్రాండ్స్ ఇంత పాపులర్ అవడానికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మెయిన్ రీజన్ అని. న్యూ ఏజ్ బ్రాండ్స్ రావడంతోనే సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ తోనూ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ తోనే వస్తున్నాయి. కానీ మినిమలిస్ట్ ఇక్కడ ఒక డిఫరెంట్ పాత్ అయితే చూస్ చేసుకుంది. లాంచ్ చేసినప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉన్నది కేవలం 200-300 ఫాలోవర్స్ మాత్రమే. అండ్ ఆ పేజ్ లోనే వాళ్ళు చేసిన ఫస్ట్ పోస్ట్ కింద క్యాప్షన్ లో వాళ్ళు ఏం కొత్తగా చేయబోతున్నారో చెప్పారు. అండ్ ఈ పోస్ట్ లో ఆర్గానిక్ అని ఉంటేనే మంచివి, కెమికల్స్ అన్ని బ్యాడ్ అన్న నెరేటివ్ ని బ్రేక్ చేస్తూ క్లీన్ బ్యూటీని వాళ్ళు తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఇనీషియల్ గా జస్ట్ ఒక్క సీరం ని మాత్రమే వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ టు సర్ప్రైజ్ ఆ సీరం కి జస్ట్ 2-3 డేస్ లోనే థౌసండ్స్ ఆఫ్ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అది వాళ్ళకి కూడా చాలా షాకింగ్ గా అనిపించింది. కొంచెం డీప్ గా డిక్ చేస్తే అర్థమైంది ఎవరో స్కిన్ కేర్ ఎంతూసియాస్ట్ ఆ సీరం ని ట్రై చేసి తనకి ఈ అప్రోచ్ చాలా నచ్చిందని సీరం గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని. అండ్ దాంతోనే ఆర్గానిక్ సేల్స్ అయితే వాళ్ళకి రావడం స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఆ మూమెంట్ లోనే ఎవరికైనా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుందేమో అని మార్కెటింగ్ కోసం ఎక్కువ బడ్జెట్స్ ని స్పెండ్ చేసి ఉండొచ్చు. కానీ మినిమలిస్ట్ ఫౌండర్స్ మాత్రం రియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా రియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కస్టమర్స్ వాళ్ళకి నచ్చితేనే ఇంకా బాగా సేల్ అవుతుందని అయితే నమ్మారు. సో మంచి టెస్టిమోనియల్స్, యూజర్ రేటింగ్స్ తో చాలా తక్కువ టైంలోనే మినిమలిస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల చాలా ఫేమస్ అయ్యింది. దీంతో మినిమలిస్ట్ ఒక రిపీట్ యూజర్స్ రేట్ 60% కి అయితే చేరుకుంది. ఓవరాల్ గా ఇండస్ట్రీ యావరేజ్ 16-22% ఆఫ్ రిపీట్ యూజర్స్ అయితే మినిమలిస్ట్ కి ఓన్లీ రిపీటెడ్ యూజర్స్ నుంచి 60% బిజినెస్ అయితే వస్తుంది. అండ్ ఇప్పటికీ కూడా ఓవరాల్ రెవెన్యూస్ లో 25% మాత్రమే వాళ్ళ మార్కెటింగ్ స్పెండ్స్ కి వెళ్తుంది. ఇది అదే సెగ్మెంట్ లో ఉన్న వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో దీనిలో మనం నేర్చుకోవాల్సిన ఇన్సైట్ నెంబర్ 2, అ గ్రేట్ ప్రోడక్ట్ ఇస్ ది బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. కస్టమర్స్ కి ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా సేల్స్ కూడా ఆ కస్టమర్స్ తీసుకొస్తారు. సో బిజినెస్ లో అండ్ దట్టు ప్రోడక్ట్ బేస్డ్ అయినప్పుడు మార్కెటింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఆ మార్కెటింగ్ ఎంతవరకు యూజ్ ఉందో అంతవరకు చేయడం అనేది ఇంపార్టెంట్. సో మార్కెట్లో అదర్ ప్లేయర్స్ లాగే మినిమలిస్ట్ కూడా అగ్రెసివ్గా మార్కెటింగ్ చేసుకొని వెళ్ళుంటే వాటికి చాలా ఎక్కువ మందికి బ్రాండ్ తెలిసేది. బట్ అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఒక డిఫరెన్షియేటింగ్ బ్రాండ్గా అయితే మినిమలిస్ట్ ఉండేది కాదేమో. సో మేక్ షూర్ యూ సెలెక్ట్ ది బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అది కూడా మీ బిజినెస్కి ఎంత యూజ్ ఉందో అంతే. సో ఈ మినిమలిస్ట్ బ్రాండ్ ఇంత సక్సెస్ అవ్వడానికి థర్డ్ రీజన్, కీపింగ్ ఇట్ సింపుల్ అండ్ ఫోకస్డ్. ఇప్పుడు ఏ స్కిన్ కేర్ బ్రాండ్ వెబ్సైట్కి వెళ్ళైనా ఒకసారి చూడండి, వాళ్ళ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇప్పటికీ మినిమలిస్ట్ లాంచ్ అయ్యి 5 years అయినా 66 ప్రోడక్ట్స్ని మాత్రమే లాంచ్ చేసింది. సో చాలా ఫోకస్డ్గా కాంప్లికేట్ చేయకుండా వాళ్ళ ప్రోడక్ట్ క్యాటలాగ్ని అయితే మినిమలిస్ట్ చాలా సింపుల్గా ఉంచింది. సో దీనివల్ల ఇన్వెంటరీ కాస్ట్ని కట్ డౌన్ చేయడం మాత్రమే కాకుండా కన్జ్యూమర్స్ కి కూడా ఈజీ చాయిసెస్ అయితే ప్లేస్ చేసింది. ఇనిషియల్ గా ఆన్లైన్ లో మాత్రమే వీళ్ళ ప్రెజెన్స్ ఉన్నా ఇప్పుడు ఆఫ్లైన్ అవుట్లెట్స్ మీద కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీంతో కన్జ్యూమర్స్ డైరెక్ట్ గా వాళ్ళ స్టోర్ కి వెళ్ళి ట్రై చేసి ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్సైట్ ఏంటంటే సింప్లిసిటీ స్కేల్స్. మనకి n నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేసే కేపబిలిటీ ఉన్నా కూడా ఆ 1 or 2 హీరో ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిగర్ అవుట్ చేయడం ఒక బిజినెస్ కి చాలా ఇంపార్టెంట్. సో వాటి వల్ల బిజినెస్ కి మేజర్ ఎక్స్పోజర్ తో పాటు రెవెన్యూస్ కూడా వస్తాయి. సో ఆ 1 or 2 ప్రోడక్ట్స్ ఫిగర్ అవుట్ అయ్యాక ఇంకా ఆ ప్రోడక్ట్ కేటలాగ్ పెంచాలా లేదా అన్నది మీ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సొల్యూషన్ ఎంత సింపుల్ గా ఉంటే కన్ఫ్యూజన్ అంత తక్కువ ఉంటుంది, ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉంటుంది. నౌ ఈ బ్రాండ్ సక్సెస్ అవ్వడానికి లాస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఓనింగ్ కంట్రోల్. చాలా స్కిన్ కేర్ బ్రాండ్స్ కి వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉండదు. ఫార్ములేషన్స్ ఇస్తే ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసి బ్రాండ్స్ కి అయితే ఇస్తారు. వాళ్ళు వాళ్ళ లేబుల్ వేసుకుని అయితే సేల్ చేస్తూ ఉంటారు. బట్ మినిమలిస్ట్ ఇక్కడే చాలా పెద్ద రిస్క్ అయితే తీసుకుంది. Day 1 నుంచే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని జైపూర్లో సెటప్ చేసి అక్కడి నుంచే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ని చేయడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల కాస్ట్ ఎక్కువైనా కూడా ప్రోడక్ట్ క్వాలిటీ మీద అయితే కంప్లీట్ గా వీళ్ళకి కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర క్వాలిటీ ఇష్యూస్ అయితే రావచ్చు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేశారో ప్రోడక్ట్ రిలేటెడ్ గా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్ కంట్రోల్ ని వీళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. సో ఇదే మనం తెలుసుకోవాల్సిన ఇన్సైట్ అయితే, కంట్రోల్ యువర్ ప్రోడక్ట్ క్వాలిటీ. సో ప్రోడక్ట్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటే రిజల్ట్స్ వాటి అంతట అవే కనిపిస్తాయి. సో మినిమలిస్ట్ బ్రాండ్ స్టోరీ నుంచి మనం తీసుకోవాల్సిన కీ టేక్అవేస్ అయితే ఇవి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినిమలిస్ట్. మీకు పర్సనల్గా మినిమలిస్ట్ యూస్ చేసిన ఏ బ్రాండ్ స్ట్రాటజీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఆర్డినరీ బ్రాండ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో ఇంత పెద్ద బ్రాండ్ని బిల్డ్ చేయడమే చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. అండ్ రీసెంట్గానే ఆర్డినరీ బ్రాండ్ ఇండియాలో ఎంటర్ అయినా కూడా మినిమలిస్ట్ ఈస్ స్టిల్ డూయింగ్ గ్రేట్. అండ్ బై ఎనీ ఛాన్స్ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ వాడుతుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ బ్రేక్ డౌన్, వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ న్యూ ఏజ్ బిజినెస్ ఒక బ్రేక్ డౌన్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టిల్ దెన్, bye bye.